నీ పేరొక జపమైనది నీ ధ్యానమివరైనా ఉందిలే నీవే ఉన్నావు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ AlightMotion. గైస్, ప్రివ్యూ చూసారు కదా, మీకైతే చాలా బాగా అయితే నచ్చుంటుంది. దీన్ని ఈ మధ్య అస్థెటిక్ వీడియో ఎడిటింగ్ అని కూడా ఏమో అంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా అయితే ట్రెండ్ అవుతుంది. బట్ ఏంటంటే నేను అంత జూమ్ ఎఫెక్ట్స్ అవేమీ అయితే ఇవ్వలేదు, చాలా సింపుల్గా అయితే చేశాను. మీకైతే ఎట్లా అంటే క్లాసిక్ టైప్లో అయితే బాగా అయితే నచ్చుతుందని నేను అయితే అనుకుంటున్నాను. ఓకే, దీనికి చాలా సింపుల్ అయితే ఉంటుంది అనమాట. బిలో 5 minutesలో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, AlightMotion యాప్ అయితే ఓపెన్ చేసి ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పెన్ బటన్ మీద ట్యాప్ చేసి 1080p x 2400 లేదా 1080p x 2340 ఓకే రైట్ 2340 రెజల్యూషన్ క్రియేట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ వీడియోలోకి వెళ్ళి నేను కొన్ని వీడియోస్ అయితే ఇస్తాను అనమాట. అస్థెటిక్ వీడియోస్ అయితే ఇవ్వను, బట్ ఏంటంటే ప్రింటెస్ట్ యాప్లో కొన్ని అకౌంట్స్ నేమ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి అయితే ఫాలో అయ్యారంటే ఇట్లాంటి వీడియోస్ మీకు అక్కడ కుప్పలుగా దొరుకుతాయి అనమాట. మామూలుగా దొరకవు, కుప్పలుగా దొరుకుతాయి. అట్లాంటి మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు కదా, అట్లాంటప్పుడు కొన్ని వీడియోస్ మీకు జస్ట్ మీ మీరే ఐడెంటిఫై చేయాలన్నమాట. కొన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో వస్తుంటే నేను రెగ్యులర్గా చెక్ చేస్తుంటాను కదా, అవి అయితే చాలా బాగుంటాయి అనమాట. వాటికి లిరిక్స్ వేసారంటే జస్ట్ యూ కిల్డ్ ఇట్ అనమాట. అంటే అంత బాగా అయితే ఉంటుందన్నమాట వీడియోస్. నేను చేయలేకపోతున్నాను, నాకైతే టైం లేక. బట్ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినప్పుడు ఇట్లాంటి ఎంటీ వీడియోస్ అయితే వస్తుంటాయి. వాటిని అయితే మీరైతే యూజ్ చేయండి, మీకైతే పక్కా రీచ్ అయితే వస్తుంది. బట్ ఈ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసి పైన 3 dots మీద క్లిక్ చేసి ఫిల్ ఇన్ స్క్రీన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి దీని సైజ్ అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఇంక్రీజ్ చేసి 19 seconds అయితే ఉంది కదా వీడియో, దీన్ని కాపీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దీన్ని ఒక 30 seconds వరకు అయితే కట్ చేసుకోండి. ఓకే, 30 seconds వరకు అయితే కట్ చేసుకోండి. ఎట్లయితే చూడడానికి బాగుంటుంది. ఇంకా ఎఫెక్ట్లు ఏమొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక చిన్న ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి జస్ట్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఒకటి ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్యాషన్ బ్లర్ అని, సారీ నాకైతే నోట్ జరగట్లేదు, లోపల నాకు ఎంతమంది అయింది అది. ఓకే, నాకైతే నోట్ జరగట్లేదు, కొంచెం అయితే చెప్తున్నాను అనమాట. దీన్ని అయితే కొంచెం ఒక 35% అట్లా ఎడిట్ చేసుకోండి, నేను చూపిస్తాను. మరీ ఓవర్ కాదు, జస్ట్ ఏంటంటే మనిషి కనిపించాలి, బట్ ఏంటంటే కనిపించకూడదు. ఒక 30% అయితే పెట్టుకోండి. సేమ్ ఎఫెక్ట్ కాపీ చేసుకొని పక్కన ఇంకో వీడియో ఉంది కదా, దానికి పేస్ట్ చేయండి. ఇంకా పేస్ట్ చేసి నెక్స్ట్ నేను ఏంటంటే మీకు లిరిక్స్ అనేవి నేను క్రియేట్ చేసి చూపించాలి. బట్ ఏంటంటే మీరు అంత ఓపిక ఎవరికి లేదని నాకైతే గట్టి నమ్మకం అనమాట. చూపిస్తాను. ఇవైతే నేను గ్రీన్ స్క్రీన్లో అయితే అన్ని ఇమేజెస్ అయితే ఎడిట్ చేసుకుని CapCutలో అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట. అది మళ్ళీ మొత్తం చెప్పాలంటే ఒక అబౌవ్ 15 minutes దాకా వెళ్తుంది. బట్ మనకు వద్దు అది, దాని వేరే వీడియోలో అయితే చూద్దాం. బట్ ఏంటంటే ఇప్పుడు వీడియో అయితే ఒకటి ఇస్తున్నాను అనమాట, గ్రీన్ స్క్రీన్ వీడియో. వెరీ స్టార్ట్ టైంలో చెక్ చేస్తాను. ఓకే, ఈ వీడియో అయితే నేను ఈ వీడియోని అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఈ వీడియో ఎంతవరకు అయితే ఉందో, సారీ ఓకే, ఈ వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కింద వీడియో మనం ఇందాక అస్థెటిక్ వీడియోని ఒకటి యాడ్ చేసాం కదా, దాన్ని 30 seconds వరకు అయితే కట్ చేసుకోండి పైన వీడియోని కూడా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, దాన్ని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి యాడ్ చేసి ఇక్కడికి కనిపిస్తుంది కదా, దీన్ని అయితే
ఈ గ్రీన్ కలర్ లేయర్ని అయితే తీసేసి కింద థ్రెష్ హోల్డ్ అని ఒకటి ఉంది కదా, దీన్ని అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ చేయండి మనకి గ్రీన్ లేయర్ పోయే వరకు. ఓకే, నెక్స్ట్ దీన్ని అయితే సెంటర్లో పెట్టుకోండి. యాడ్ చేసుకుని దీన్ని అయితే కొంచెం సెంటర్లో అయితే పెట్టుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ సెంటర్లో పెట్టుకున్న తర్వాత దీనికి గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద బార్డర్ అండ్ షాడో ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ కింద థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే యాడ్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని షాడో అయితే ఎనాబుల్ చేయండి. ఎనాబుల్ చేసి దీని అయితే ఒక 6 or 7% అయితే పెట్టుకోండి. ఓవర్గా పెట్టుకుని బాగుంటుందేమో, కానీ 4%, 5 పెట్టుకోండి. 5 అయితే కొంచెం బెటర్ అయితే ఉంది. ఇంకొకసారి ప్రివ్యూ లెక్క చూసి వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అయితే ఇంకా పోలేదన్నమాట మ్యాక్సిమం. ఇంకొంచెం థ్రెష్ హోల్డ్ అన్న ఇందాక ఆప్షన్ చూపించాను కదా, ఇదైతే మ్యాక్సిమం తీసేయండి. ఇంకా కొంచెం ఉందన్నమాట, అది కూడా కొంచెం తీసేస్తే సరిపోయింది. ఓకే, మేబీ కాపీరైట్ వల్ల నేనైతే సాంగ్ అయితే మ్యూట్ చేయొచ్చు. ఓకే, కొంచెం మీరు అటు ఇటుగా చేసి చూసుకోండి. ఓకే, మీకు వీడియో అయితే కొంచెం గ్రీన్ కలర్ లేయర్స్ అయితే లేకుండా చూసుకోండి. నేను ఇంకా ఎక్కువ ప్లే చేసానంటే నాకైతే కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది అనమాట. ఓకే, ఇట్లయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే కింద ఒక ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ వీడియోలకి నేను ఒక ఎడిటింగ్ వీడియో అయితే ఇస్తాను, ఒక ఓవర్లో అయితే ఇస్తాను అనమాట. ఆ ఓవర్లో అయితే యాడ్ చేసుకోండి, మీకు చూడడానికి చాలా బాగుంటుంది. కొంచెం ఈ వీడియోని అయితే యాడ్ చేసుకొని దీని సౌండ్ అయితే మ్యూట్ చేసేయండి. నెక్స్ట్ దీన్ని ఫిల్ ఇన్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్ అండ్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. దీన్ని కూడా లాస్ట్ 30 seconds వరకు కట్ చేసుకోండి. ఇంక చిన్న 1 minute చూస్తారు కదా, ఇప్పుడు మీకు మధ్యలో ఒక చిన్న బ్లూ కలర్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. అట్లాంటి ఎఫెక్ట్స్ అయితే వస్తుంటాయి అనమాట ఈ వీడియోలో. ఓకే, మీకు చూడడానికి అయితే చాలా సింపుల్ అయితే ఉంటుంది. సారీ గైస్, ఈ వీడియో అయితే మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. ఇందాక ఒక వీడియో ఎఫెక్ట్ అయితే చెప్పడం మర్చిపోయాను అనమాట. ఆ ఎఫెక్ట్ని కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఓకే, ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ వీడియోలోకి వెళ్ళి నేను వీడియో ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఓల్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి, వీడియోకి బాగుంటుంది, ఓల్డ్ సాంగ్ కాబట్టి. దీన్ని ఫిల్ ఇన్ స్క్రీన్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్ అని పెట్టుకుని స్క్రీన్ పెట్టేసుకోండి. దీని ఆడియో వచ్చేసి 0 పెట్టేసుకోండి. అట్లనే మీరు లాస్ట్ వరకు అయితే దీన్ని అయితే కట్ చేసుకోండి. గుచ్చుకుంట ఫోను మినిమం స్ట్రక్ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం మీకైతే చూడడానికి అయితే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు అయితే చాలా అయితే బాగుంటుంది. ఈ ఎఫెక్ట్ ఇందాక చెప్పాలి, బట్ ఏంటంటే మర్చిపోయాను, అందుకని లాస్ట్లో మళ్ళీ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, సారీ ఫర్ దట్ అండ్ బాయ్ నౌ. 5 minutes అని చెప్పారు వీడియో, బట్ ఇదేంటంటే 7 minutes అయింది. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం అనమాట ఈ టైప్లో అడగడం. ఓకే, బాయ్.